అవసరం వస్తే నాకు మన మేడం లక్ష్మి గారు మురళీశ్వరి పూరి గారు రాసిన ఆమె సూర్యుని కబలించిందిలో మహిళలాగా ధైర్యంగా నిలబడే మహిళ ఉండాలి. పోరాటాలు చేస్తున్నప్పుడు అవకాశాల కోసము రాజకీయ ఎదుగుదల కోసం కాదు, సమాజంలో బలమైన మార్పు రావాలంటే మహిళ చేయగలదు. అలాంటి మహిళలు మనకి మన జనసేనలో ఉండాలని చెప్పి అందుకనే వాళ్ళకి చెప్పడానికి ఝాన్సీ వీర మహిళా విభాగం అని పెట్టాను. ఎందుకంటే మీరెవ్వరికి తక్కువ కాదు, మీరు బలమైన వ్యక్తులను చెప్పడానికి. అలాగే నాకు ఇందాక కుప్పిల్ పద్మ గారు చెప్తే మా మదర్ గురించి చెప్తా ఉంటే నాకు గుర్తొచ్చింది. ఈరోజు మా మదర్ బాగోలేదు, ఆవిడ బెడ్ రెస్ట్లో ఉన్నారు చాలా నెలల నుంచి, బాగుండట్లేదు. సో మా అమ్మ మాకు ఎంత నిలబడింది అంటే చిన్నప్పుడు ఈ స్కూల్లో మన ఈ మాలతి క్యారెక్టర్ లాగా ఎవరన్నా మేము ప్రతిసారి ట్రాన్స్ఫర్స్ వల్ల మారుతూ ఉంటే ఏడిపిస్తూ ఉంటే గొడవలు పడుతూ ఉంటే స్కూల్కి వెళ్ళిన కొత్తల్లో మా అమ్మ చెప్పేది, నువ్వు ఎందుకు భయపడి పారిపోతావు, నిలబడు, ఏది కావాలంటే రక్షించుకో, నేను 10 దెబ్బలు కొడితే నువ్వు తిరిగి ఒక దెబ్బ కొట్టు, లేదంటే నువ్వు ప్రపంచంలో బతకలేవు. ఇది మా అమ్మ చెప్పిన మాట. మా అమ్మ వంట నుంచి వచ్చింది కానీ ప్రపంచాన్ని మొత్తం వంటగది నుంచి అర్థం చేసుకుంది. ఇది మా అమ్మకే కాదు, సగటు భారతీయ కుటుంబాల్లో ఉండే ప్రతి మహిళ ఇలాగే ఉంటుంది. సో అలాంటి మహిళల అలాంటి తల్లి దగ్గర అలాంటి ఉదయం దగ్గర నేను పెరిగాను. సో అందుకనే నేను సంపూర్ణమైన విశ్వాసంతో సంపూర్ణమైన నాకు మహిళ 33% రిజర్వేషన్ మన ప్రధానమంత్రి గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు మనకి తీసుకొచ్చింది. త్వరలో అది ఏదో రాబోయే సంవత్సరాలు అది అమలు అవుతుంది. ఈ లోపల మనకు కావాల్సింది మీరు నిజంగా ట్రూ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మనం కూర్చోబెట్టి ఒక ఫెమినిజంకి డిఫరెంట్ అర్థాలు వస్తున్నాయి కానీ ట్రూ మనకి ఎంపవర్మెంట్ అంటే ద గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ లక్ష్మీ మురళీశ్వరి పూరి గారు. అంటే మీకు ఆవిడ ఒక అంటే ఆవిడ రచయితను అర్థం చేసుకోవాలి మనం. ఎక్కడో మహారాష్ట్ర మూలాల నుంచి వచ్చిన ఆవిడ కష్టపడి ఎదిగి అసలు మెన్ డామినేటెడ్ వరల్డ్లోనే అలాంటిది ఆవిడ ఇక్కడ దాకా వెళ్ళి యుఎన్ దాకా వెళ్ళి ఐఎఫ్ఎస్ దాకా ఈవెన్ యునైటెడ్ నేషన్స్ దాకా వెళ్ళి అక్కడ ఇలాంటి ఉన్నతమైన పదవులు పొంది ఆవిడ స్ట్రగుల్ కూడా దీనిలో కనిపిస్తాయి. ఒకలాగా నా ఫీలింగ్ ఏంటంటే ఐ డోంట్ నో మ్యామ్, యూ హ్యావ్ టు టెల్ మీ a part of you should be there in this book, a part of your life, a part of your exposure, a part of your, I feel it is a semi-autobiography of yours. I think that's what you feel, I feel. That's more or less your life, right? So it's quite inspiring. We would be reading about you. It's quite inspirational to all of, to everyone, to all the... My parents and that generation, our ancestors. Thank you. So it's truly it's a great thing to do to inspire this generation. And మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈవిని కలవడానికి మా జనసేన పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి గారు దీన్ని ముందుకు తీసుకొచ్చారు. అలాగే పుస్తక ప్రేమికులు అవనగడ్డ శాసనసభ్యులు శ్రీ మండల బుద్ధప్రసాద్ గారు. ఎందుకంటే నేను ఓపెన్ చేయడం కంటే కూడా ఆయన చేతుల మీదుగా ఓపెన్ చేసి దానికి వచ్చే అందం వేరు, దానికి వచ్చే ఒక బ్యూటీ వేరు దానికి. అందుకనే ఆయన చేత నేను పట్టుకున్నాను కానీ బుద్ధప్రసాద్ గారి చేతే ఫస్ట్ దాన్ని ఓపెన్ చేయించింది. అంటే అలాంటి వ్యక్తులు తెలుగు భాషకి ఉపయోగపడే వ్యక్తులు కానీ వారి నాన్నగారు కానీ వారి కుటుంబంలోనే వారసత్వం ఉంది, తెలుగు భాషకి తెలుగు సంస్కృతికి అండగా నిలబడేవాళ్ళు. ఇలాంటి మహామహుల మధ్య నాకు సత్యప్రసాద్ గారు బాగా మాట్లాడతారని తెలుసు. మేము చాలాసార్లు మన మహారాష్ట్రలో ఎన్నికల్లో కూడా పాల్గొన్నాం ఇద్దరం. కానీ ఈరోజు ఆయన భాషను ఉపన్యాసం చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఈరోజు నాకు అవకాశం ఇందాక మీరు ఐ లవ్ యూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా పొద్దున్నే చేసినందుకు ఈ అవకాశాన్ని అలాగే కృష్ణారావు గారి గురించి చెప్పాలి. కవి సీనియర్ జర్నలిస్టు అప్పారసు కృష్ణారావు గారి గురించి ఒక గొప్ప పుస్తకం రాయొచ్చు కానీ దానిని తెలుగులో అదే స్థాయిలో అనువదించాలంటే చాలా కెపాసిటీ కావాలి, అంటే చాలా దగ్గరగా తీయాలి. సో వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను.